బుచ్చేపేట పోలీస్ వారికి ముందుగా అందిన సమాచారం మేరకు వడ్డాది గ్రామ జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తుండగా 4 ఐషర్ వ్యాన్లతో అక్రమంగా రవాణా చేస్తున్న గోవులను పట్టుకున్నారు పోలీసు సిబ్బంది. ఇవి ఒరిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా అక్కడి నుండి వాటిని కేరళ పంపిస్తామని డ్రైవర్లు చెప్పారు. సుమారు 250 వరకు పశువులు కలవు. వీటిని కొత్త వలస గోశాలకు సంరక్షణార్థం పంపించినట్లుగా ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఐషర్ వ్యాన్లో గల 4 డ్రైవర్లను అరెస్ట్ చేసి 4 వ్యాన్లు సీజ్ చేసినట్లుగా తెలిపారు ఎస్ఐ. ఈరోజు మార్నింగ్ ఉదయం ఒక 10:30 సమయంలో మాకు రాబడిన ఒక ఆవుల అక్రమ సమాచారం గురించి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒరిస్సా నుంచి కొంతమంది వ్యక్తులు ఈచర్ వ్యాన్లోని ఒక ఆవుల్ని అదేవిధంగా ఎద్దుల్ని అక్రమ రవాణా చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఆ సమాచారం మేరకు మా పోలీస్ సిబ్బంది బుచ్చేపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా వడ్డాదికి రష్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 4 ఈచర్ వ్యాన్లు కనబడ్డాయి. ఆ 4 ఈచర్ వ్యాన్లు కూడా మేము వెరిఫై చేయగా కొన్ని ఆవులు కొన్ని ఎద్దులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా రికార్డు డ్రైవర్లకు సంబంధించిన డ్రైవర్లు అడిగితే వాళ్ళ దగ్గర లేవని చెప్పడంతో ఆ 4 ఈచర్ వ్యాన్లు ఉన్న ఆవులు ఎద్దులను కూడా స్టేషన్కి తరలించి వాళ్ళ మీద ఎవరైతే అక్రమ రవాణా చేస్తారో వాళ్ళ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా అవి ఎక్కడికి వెళ్తేనే వాళ్ళని అడగ హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పారు. అక్కడ ఫ్లటరింగ్ చేసి అదేవిధంగా ఏదైనా చర్మంతో ఏదో వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. సో ఆ ఆవుల్ని అన్నీ కూడా మనం కేసు కట్టిన తర్వాత ఆ సంరక్షణ కొరకు మనం ఒక కొత్త వాళ్ళు దగ్గర గోశాలకి పంపించడం జరిగింది సేఫ్ కస్టడీ కోసం. నెక్స్ట్ ఏవైతే